బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరానాయుడు గోళ్ళ. తెలుసు మీకు అందరికీ, లాస్ట్ 25 yearsగా హెల్త్ ఇండస్ట్రీ, వెల్త్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏమనగా ఫాలో అప్. ఫాలో అప్ అనగానేమి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఫాలో అప్ చేయాలి అన్నది మన టాపిక్. దీనికన్నా ముందు బీటీపీ, బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు వరకు మనం లాస్ట్ 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. ఇది 8th ఎపిసోడ్ అనమాట. కంటిన్యూషన్. గతంలో ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, లేదా యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. అందులో కంటిన్యూషన్ భాగంగా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాం. రైట్? ఫాలో అప్ అనగానేమి, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం. పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ టాపిక్ ఎట్లా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. బీటీపీలో భాగంగా 10 కోర్ స్టెప్స్ మనం డిస్కస్ చేసాం. అందులో ఫస్ట్ వన్ డిఫైన్ ద డ్రీమ్, సెకండ్ వన్ ప్రోడక్ట్ యూజ్ అండ్ షేర్, థర్డ్ వన్ వచ్చి మేక్ ఏ లిస్ట్, ఫోర్త్ వన్ వచ్చి ఇన్వైట్ అండ్ కాంటాక్ట్, ఫిఫ్త్ వన్ షో ద ప్లాన్. రీసెంట్లీ షో ద ప్లాన్ కంప్లీట్ చేసాం. ఈరోజు ఫాలో అప్. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. మీటింగ్స్, కమిట్మెంట్స్, వీడియోస్ ఎలా చేయాలి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి, బుక్స్ ద్వారా ఎలా నేర్చుకోవాలి అనే టాపిక్ మళ్ళీ ఉంటుంది. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ 9th టాపిక్. 10th వన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇంకా మనకు 3 ఎపిసోడ్స్, మినిమం 3 లేదా 4 ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఫాలో అప్. ఫాలో అప్ అంటే ఏంటి అనే విషయం చాలా డెప్త్గా మీతో డిస్కస్ చేయాలి. ఇందులో భాగంగా డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫాలో అప్ అనేది ఎలా ఉంటే మనం గ్రో కాగలము, జనరల్గా కొత్త వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అనే టాపిక్ పైన మీకు ఒక పీపీటీ ప్రజెంట్ చేస్తాను. దీనికన్నా ముందు ఆ పీపీటీలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం. రైట్? జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నా. 7C స్ట్రాటజీస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా మందికి 7Cలు కనపడతాయి బిగినింగ్లో ఉండేటువంటి వాళ్ళకి. ఈ 7Cs కరెక్ట్గా ఫాలో అప్ చేయకపోతే చాలా ఛాలెంజెస్ వస్తాయి. అందుకని ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ టాపిక్ ఇది నాకు, బట్ మీకు కొత్త అవ్వచ్చు. ఇది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. 7C అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి జరిగి తీరుతాయి చాలా మంది దృష్టిలో. మేబీ అందరికీ 7 టచ్ కాకపోవచ్చు, 99% అయితే టచ్ అవుతాయి. ఎస్, చూద్దాం. ఫస్ట్ సి ఏం చెప్తుంది? కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ విత్ దిస్ న్యూ ఆపర్చునిటీ. ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు ఇది రైటా, రాంగా, కరెక్టా, కాదా, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏదైనా కావచ్చు, కొత్త ఆపర్చునిటీ. ఇదనే కాదు నేను చెప్పేది. ఏదైనా కొత్తగా ఒక అవకాశం వస్తే దాన్ని తీసుకోవాలా, తీసుకోకూడదా, యాక్సెప్ట్ చేస్తే ఏం ఛాలెంజ్ వస్తాయి, యాక్సెప్ట్ చేయకపోతే ఏం ఛాలెంజెస్ వస్తాయి, ఇలాంటివి ఉంటాయన్నమాట. చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. మీకు కొత్త కాల్ వస్తే కొంతమంది ఎత్తడానికి భయపడతారు, కొన్ని కొత్త నెంబర్స్ వస్తే ఎత్తడానికి భయపడతారు, అలాగే కొన్ని ఎస్ఎంఎస్ల మీద క్లిక్ చేయకూడదు, మన డబ్బులు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది మన కోసమేనా, మనల్ని బుక్ చేయడానికి వచ్చిందా ఏంటి అనేది ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తారు కదా స్టార్టింగ్లో, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ టైము వీరింటికి వచ్చినా, వీరు వారింటికి వెళ్ళినా, ఫస్ట్ టైం జనరల్గా మనకి ఎక్కువగా జరిగేది తెలుగు రాష్ట్రాల్లో అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్తారు కాబట్టి ఆ టాపికే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపుల కోసం అబ్బాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఇద్దరూ కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలిసి. ఈ అబ్బాయి గురించి పూర్తి ఎంక్వైరీ చేయాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది, వాళ్ళ గురించి పూర్తి ఎంక్వైరీ చేయాలనే ఆలోచన వీరికి వస్తుంది. అంటే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు ఈ ఆపర్చునిటీని ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత
ఎందుకంటే గతంలో టాపిక్ మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లాన్ ప్రజెంటేషన్ మాట్లాడుకున్నాం. ప్లాన్ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఏం చేయాలి? ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ప్లాన్ విన్న తర్వాత. ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇవ్వాలి. కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్, జనరల్గా చెప్తున్నా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఫస్ట్ టైమే మీకు క్లోజ్ అవ్వాలి అని డిసైడ్ అవ్వకండి. క్లోజ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దాని గురించి మీరు టెన్షన్ తీసుకోకండి. రైట్? రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కలవాలి. అందుకని ఫస్ట్ కన్సల్ట్ అయితే దాన్ని ఫస్ట్ సి అంటాం. క్లియర్ కదా? అర్థమైంది. నెక్స్ట్ రెండోసారి అదే పర్సన్ని మీరు కలిస్తే కన్సిడర్ చేస్తాడు. కన్సిడర్ దిస్ బిజినెస్ యాజ్ బిగ్ ఆపర్చునిటీ స్టార్ట్ బిజినెస్. ఒక పెద్ద అవకాశం వచ్చింది అని కన్సిడర్ చేస్తాడు. ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది తన మనసులో. చూడొచ్చేమో, బాగుండొచ్చేమో, కొంచెం పాజిటివ్కి వస్తాడు. కన్ఫ్యూజన్లో నుంచి కొంచెం క్లారిటీ వచ్చిందనమాట. రెండోసారి మీరు కలిశారు కాబట్టి, ఓకే, నిజంగా ఈ బిజినెస్లో నేను గ్రోత్ అవుతాను అనే నమ్మకం నా ఫ్రెండ్కి ఉంది కాబట్టి రెండోసారి కూడా తన టైంని నా మీద ఇన్వెస్ట్ చేశాడు అని మిమ్మల్ని కన్సిడర్ చేస్తాడు. మీ ప్లాన్ను కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. మళ్ళీ మ్యారేజ్కి రిలేటెడ్గా మాట్లాడుతున్నాం. అదే ప్రపోజల్కి మళ్ళీ రెండోసారి కూడా వచ్చారు అనుకోండి, అబ్బాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లే అన్న ఆలోచన అమ్మాయి తరపు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఈ బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం మీరు రెండోసారి వెళ్ళి కలిసినప్పుడు క్లోజింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆలోచన అనేది మొదలవుతుంది. కన్ఫ్యూజన్ నుంచి కన్సిడర్ చేస్తారు. తర్వాత మీరు ఏం చేస్తారో ఆ వ్యక్తిని మీటింగ్కి ఇన్వైట్ చేస్తారు. ఒక్క మీటింగ్ చూసిన తర్వాత అక్కడ వచ్చిన చెక్స్, స్టేట్మెంట్స్, ట్రిప్ అచీవర్స్ని, ఫారిన్ ట్రిప్ అచీవర్స్ని, అలాగే కార్ బోనస్ అచీవర్స్ని, హౌస్ బోనస్ అచీవర్స్ని, మంత్లీ 5 lakhs, 3 lakhs, 2 lakhs ఇలా తీసుకుంటున్నటువంటి వాళ్ళని జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6 monthsలో ఇంత ఇన్కమ్ అచీవ్ చేశాడు, 7 monthsలో ఇంత ఇన్కమ్ అచీవ్ చేశాడు, ఏమి పెద్దగా చదువుకొని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత, మీటింగ్ చూసిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు. ఒక రేంజ్లో ఎగ్జైట్ అయిపోతాడు. ఇంకా దున్నేద్దాం, చింపేద్దాం, నీకేమేమి డైలాగులు ఉన్నాయో తగ్గేదేలే అని ఇట్లా ముందుకెళ్ళిపోతాడు అనమాట. అది సెకండ్ స్టెప్ అయిన తర్వాత మీటింగ్కి మీరు ఇన్వైట్ చేసి అతను మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అతని ఆలోచన విధానము, అతని యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. పిక్చర్లో ఉన్నట్లు ఫుల్ జోస్లో ఉంటాడు అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. ఈ స్టోరీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఈ బిజినెస్లో కొంతమంది సిస్టంలో ఉంటారు, కొంతమంది సిస్టంలో ఉండరు. కొంతమంది సిస్టంలో ఉండరు, కొంతమంది సిస్టంలో ఉంటారు. ఈ బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వడానికి సిస్టమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుతున్నాను. చిన్న స్టోరీ చెప్పుకొని ముందుకెళ్ళిపోతాం. స్టోరీ ఏమనగా, ఒక వ్యక్తి ఒక విందుకి వెళ్తాడు. విందుకంటే భోజనాలకు వెళ్తాడు. అక్కడ టేబుల్స్ వేసి ఉంటారు, చైర్స్ వేసి ఉంటారు, కూర్చొని ఉంటారు అందరూ. ఆ వ్యక్తి టూ స్మార్ట్, చాలా తెలివైనవాడు, టూ ఇంటెలిజెంట్, అన్నీ తెలిసినవాడు అని అతను అనుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆ భోజనశాలలో ఫ్రంట్కి వెళ్ళి కూర్చుంటాడు. హాల్లో ఫ్రంట్కి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు భోజనం ముందే నాకు వస్తుంది, అన్ని ఐటమ్స్ నాకు అందుతాయి, ఏది మిస్ కాకుండా ఉంటుంది అనేది అతని ఆలోచన. సరే, అతను అనుకున్నట్లే అబ్సల్యూట్లీ అందరూ భోజనాలు అనౌన్స్మెంట్ చేశారు, వడ్డిస్తూ ఉన్నారు. ఆ రోజు ఏమైందంటే బై మిస్టేక్ ఆ వడ్డించే వాళ్ళు బ్యాక్ నుంచి వడ్డించడం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి? బ్యాక్ నుంచి. ఇక్కడ చూడండి, టేబుల్లో చూపిస్తున్నా మీకు. ఈ వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు టేబుల్లో. ఎస్, ఫ్రంట్లో కూర్చొని ఉన్నాడు. కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ కింద కనపడుతుంది చూడండి. ఫ్రంట్లో కూర్చొని ఉన్నాడు. వాళ్ళు వడ్డించడం అటువైపు నుంచి స్టార్ట్ చేశారు. బ్యాడ్ లక్ ఏమైందంటే ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి అయిపోయింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అరే, చాలా పొరపాటు చేశాను, నెక్స్ట్ రౌండ్ వస్తుందని అనౌన్స్మెంట్ చేశారు వెళ్ళే లోపు. ఏం ఇబ్బంది పడద్దండి, ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, సెకండ్ రౌండ్ వస్తుంది, ఖచ్చితంగా మీకు అందరికీ అందుతుందని అనౌన్స్మెంట్ చేశారు మైక్లో. ఓకే,
ఎనీహో మనవాడు ఏం చేశాడంటే టూ స్మార్ట్ కదా, చాలా తెలివైన వాడు కదా, ఈసారి మళ్ళీ ఫ్రంట్లో ఎందుకు ఉండాలి, అటువైపు వెళ్ళి బ్యాక్లో కూర్చునేద్దాం, లాస్ట్లో అక్కడి నుంచి ఫస్ట్ కూర్చుందాం, ఎందుకంటే అక్కడి నుంచి వడ్డించుకుంటూ వచ్చారు కదా, ఈసారి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా అక్కడి నుంచి వస్తారు అని చెప్పని తెలివిగా టూ స్మార్ట్గా ఆలోచించి అటువైపు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే మిస్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో, రైట్, ఎక్కడి నుంచి మిస్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఫ్రంట్ నుంచి వడ్డించడం స్టార్ట్ చేశారు. మనవాడి దగ్గరికి వచ్చేటప్పటికి అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా అయిపోయింది. సో చూడండి ఎలా ఉందా, బ్యాడ్ లక్ అనుకొని అరే తప్పు చేశాను. ఫస్ట్ టైం ఏమో ఇటువైపు కూర్చున్నా లాస్ట్లో, సెకండ్ టైం ఏమో ఆ బ్యాక్ సైడ్ ఫస్ట్లో కూర్చున్నాం. ఫస్ట్ టైం ఫస్ట్లో కూర్చున్నాడు హాల్లో, మీరు ఊహించుకోండి హాల్ నెంబర్ 1 అనుకోండి, నెంబర్ లాస్ట్లో కూర్చున్నాడు సెకండ్ రౌండ్ వచ్చేటప్పుడు. బై మిస్టేక్ అయిపోయింది, అక్కడ మిస్ అయిపోయింది, ఇక్కడ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి టూ స్మార్ట్, చాలా తెలివిగా ఆలోచించాడు. ఎంత తెలివిగా అంటే హాల్ సెంటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు, సెంటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మనవాడు ఏదైతే ఊహించాడో అదే జరిగింది. ఏం జరిగిందంటే సెంటర్ నుంచి ఇద్దరు అందమైన మహిళలు అందమైన ట్రేల్ రోడ్ ఎత్తుకొని వచ్చారనమాట. సెంటర్లో బయలుదేరారు వాళ్ళు, అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. బయలుదేరిన వాళ్ళు ఆ ట్రేలో చేతులు పెట్టి తీసుకోండి అని చెప్పాడు. అందరూ చేతులు పెట్టి ఇలా ఎత్తుకుంటున్నారు. ట్రేలో ఏముందో తెలుసా, కనపడుతుంది కదా మీకు, టూత్ పిక్స్ ఉన్నాయి, టూత్ పిక్స్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది టూత్ పిక్స్ అంటే తెలుసు కదా, భోజనాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వాడతారు కదా, ఇవి దొరికాయి మన వాడికి. ఎవరైతే సిస్టంలో ఉండరో వాళ్ళకి దొరికేది టూత్ పిక్స్. మీరు చూస్తూ ఉంటారు, ఒక ఆయన 5, 6, 7 ఒక బ్యాగ్లో 4-5 కంపెనీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మీరు బ్యాగ్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది, ఆయన అది చెప్తాడు ఇది చెప్తాడు, ఒక మనీ సర్క్యులేషన్ ఉంటుంది, ఒక ప్రొడక్ట్ బేస్డ్ ఉంటుంది, ఒక లెఫ్ట్ అండ్ రైట్ స్కీమ్ ఉంటుంది. ఎవరికి ఏది అవసరమో అది ఇచ్చేదానికి అన్నీ పెట్టుకుని ఉన్నాను, సూపర్ మార్కెట్ లాగా పెట్టుకుంటాడు. అలాంటి వాళ్ళందరికీ దొరికేది టూత్ పిక్సే. ఏది పూర్తిగా అవగాహన ఉండదు, జంపింగ్ అవుతూ ఉంటాడు. ఒక 2 నెలలు కంపెనీ, 3 నెలలు కంపెనీ, ఆ తర్వాత ఇంకో కంపెనీ, ఆ తర్వాత ఇంకో కంపెనీ, ఇలా అన్నిట్లో మారుతూ ఉంటాడు. అందుకోసం సిస్టమ్ని ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి టూత్ పిక్సే దొరుకుతాయి. రెగ్యులర్గా కంపెనీలు మార్చే వాళ్ళకి కూడా టూత్ పిక్సే దొరుకుతాయి. 4-5 కంపెనీలు మార్చే వాళ్ళకి కూడా ఇదే దొరుకుతుంది. ఒకేసారి 4-5, 2, 3 చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా టూత్ పిక్సే దొరుకుతాయి. అందుకోసం ఫాలోఅప్లో భాగంగా ఈ విషయం మీకు తెలియజేశాను, ఒక స్టోరీ. తర్వాత ఏమవుతుందంటే అతను ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మూడోసారి మీరు కలిసేటప్పటికి మీటింగ్ చూశాడు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి చెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్ళందరూ నెగిటివ్స్ చెప్పారు, ఇలాంటివన్నీ చూసామన్నారు. అవన్నీ అయిన తర్వాత పూర్తిగా బిజినెస్ని క్లోజ్. ఇంకా ఈ బిజినెస్ మన వల్ల కాదు, నా వల్ల కాదు, నేను చేసేది కరెక్ట్ కాదు, మేబీ నా వృత్తికి సరిపోదు, నా ఏజ్కి సరిపోదు, నా ఎడ్యుకేషన్కి ఇది సూటబుల్ కాదు అని జనాలందరూ చెప్పిన మాట విని డిసప్పాయింట్ అయిపోయి, పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తాడంటే మీ ఫోన్ ఎత్తడం మానేస్తాడు. మీరు కనపడితే అతను ముందే చూశాడంటే దారి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా, మీకు కూడా జరిగి ఉంటుంది. మీరేమన్నా ఇలా చేశారో నాకు తెలియదు. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ పర్వాలేదు, థర్డ్ అటెంప్ట్కి చాలామంది అర్థం కాక కన్ఫ్యూజన్లో బిజినెస్ వద్దు అనుకొని క్లోజ్ చేసేసుకుంటారు. రైట్, అంటే పూర్తి అవగాహన ఉండదు. ఫస్ట్ ఆర్డర్ పెడతారు, సెకండ్ ఆర్డర్ పెడతారు, కొంతమంది థర్డ్ ఆర్డర్ పెడతారు, కొంత టీం బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇతను అనుకున్నట్లు జరగకపోవడం వల్ల అప్లైన్ నుంచి, స్పాన్సర్ నుంచి, కంపెనీ నుంచి, అంటే అవి సిస్టమేటిక్గా ఉంటాయి, కానీ తను ఊహించినట్లు ఉండకపోవడం వల్ల అన్నీ అప్లైనే చేయాలి, అన్నీ కంపెనీనే చేయాలి, అన్నీ స్పాన్సరే చేయాలి అని ఊహించుకొని దిగడం వల్ల, కొన్ని రాంగ్ ప్రామిసులు విని దిగడం వల్ల బిజినెస్ని క్లోజ్ చేసుకుంటాడు సెల్ఫ్గా, తనంతక తనే. రైట్, అప్పుడు ఏం చేయాలి? అలాంటి ఆలోచన వస్తే ఏం చేయాలి?
అలాంటి వ్యక్తిని మీరేం చేయాలి? ఏం లేదు, థర్డ్ సి నుంచి ఫోర్త్ సికి వెళ్ళిపోవడమే. అంటే ఎలాగోలా మళ్ళీ వెళ్ళి మీరు కలవాలి. ఆఫ్టర్ 3-4 ప్రజెంటేషన్స్ ఇన్ ఫీల్డ్, ఆ విషయమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకుముందు చెప్పుకున్న దానికి. 3-4 ప్రజెంటేషన్స్ అయిన తర్వాత, ప్లాన్ చెప్పిన తర్వాత, రిజెక్షన్స్ వచ్చిన తర్వాత డల్ అయిపోతాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని 4గోసారి మీరు దగ్గరికి వెళ్ళి కలవాలి, పర్సనల్గా కలవాలి, ఏదో విధంగా వెళ్ళి కలవాలి. మీకే అలాంటి సిచ్యువేషన్ వస్తే రైట్ స్పాన్సర్ని మీరు కలవాలి, రైట్ అప్లైన్ని కలవాలి. ఏంట్రా నా వల్ల కావట్లేదు, నాకు చెప్పిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పి మీ స్పాన్సర్స్లో రైట్ స్పాన్సర్ని వెళ్ళి కలిసి ఆయనతో కూర్చొని, ఇలా నాకు రిజెక్షన్స్ వస్తున్నాయి, ఇలా ఛాలెంజెస్ వస్తున్నాయి, వీటిని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నట్లయితే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ బిజినెస్ నేర్చుకోవాలి, ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళాలి, అప్పటి వరకు నేను నీకు తోడుగా వస్తాను, జతగా వస్తాను అని చెప్తారు. రైట్, మీకు 2 సిచ్యువేషన్స్ చెప్తున్నా. ఇక్కడ ఈ బిజినెస్లో మీరు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ఫాలోఅప్లో వెరీ ఇంపార్టెంట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి, నేను క్వశ్చన్ చేస్తాను, చూద్దాం. ఒకటి అర్జునుడు, రెండోది శ్రీకృష్ణుడు. మీకేమర్థమైతే చెప్పండి. అర్జునుడైతే మీరు ఎవరికి వర్తిస్తారు, ఏ క్యారెక్టర్? ఈ బిజినెస్ వరకే మాట్లాడుతున్నా, అర్జునుడు శ్రీకృష్ణుడు, మీరు మొత్తం కాదు, ఇక్కడ ఈ బిజినెస్ వరకే మాట్లాడుతున్నా. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ బిల్డింగ్కి సంబంధించి 2 క్యారెక్టర్లు బిజినెస్లో ఉంటాయి. ఒకటి అర్జునుడు, రెండోది శ్రీకృష్ణుడు. మీరు దేనికి వర్తిస్తారు? అర్జున అయితే ఏ అని టైప్ చేయండి, శ్రీకృష్ణ అయితే కే అని టైప్ చేయండి, కృష్ణ అని సింపుల్గా టైప్ చేయండి, భైరవ కృష్ణ కాదు. రైట్, శ్రీకృష్ణ ఎస్కే అని కూడా టైప్ చేయండి, పర్వాలేదు. కమ్ ఫాస్ట్ ఆన్సర్ చేసేయండి చాట్ బాక్స్లో. మీరు దేనికి వర్తిస్తారు? ఏ ఏ ఏ కే 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 ఏ కే ఏ కే 50-50 వస్తున్నాయి. చాలా మంది ఏ అంటున్నారు, కే అంటున్నారు, ఏ అంటున్నారు, కే అంటున్నారు, ఏ అంటున్నారు, కే అంటున్నారు, ఏ అంటున్నారు, కే అంటున్నారు. రైట్, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏమన్నా వస్తుందా అని వెతుకుతూ ఉన్నాను. ఓకే, గ్రేట్ గ్రేట్, 2 కరెక్టే, మీరు అన్నది కరెక్టే. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్గా ఉంది. ఎవరైనా ఒక్కరైనా 2 పెడతారేమో అనుకున్నా, ఎవరు పెట్టలేదు. ఏ అండ్ కే, సందర్భాన్ని బట్టి మనం శ్రీకృష్ణుల్లాగా మారాలి, సందర్భాన్ని బట్టి అర్జునుల్లాగా మారాలి. ఇక్కడ స్పాన్సర్ని నేను శ్రీకృష్ణుడితో పోలుస్తున్నా, అప్లైన్ని. ఎవరైతే లైఫ్ లైన్ ఉంటాడో అతన్ని అర్జునుడితో పోలుస్తున్నాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గురు శిష్యులతో పోలుస్తున్నాం. గురువు శిష్యుడు, శ్రీకృష్ణుడు వచ్చి గురువు, అర్జునుడు వచ్చి శిష్యుడు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం మీకు చెప్పాలి. చాలామంది మన టీంలో మన వాళ్ళు కొంతమంది చాలామంది మేధావులు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని నేను ఇంకొక క్యారెక్టర్తో పోలుస్తాను. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే అర్జునుడికి కొడుకైనటువంటి అభిమన్యుడు. అన్నీ నాకు తెలుసు అని యుద్ధంలో దిగుతారు, తిరిగి రారు. అంతే, ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి రారు, ఇంకా క్లోజ్, బిజినెస్ ఎండ్ అనమాట. అంటే ఇక్కడ అప్లైన్ లేకుండా ఫీల్డ్కి వెళ్తే, స్పాన్సర్ లేకుండా, రైట్ గైడ్ లేకుండా, రైట్ మెంటర్ లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు లేకుండా వెళ్తే అభిమన్యుడి పరిస్థితి అయిపోతుంది. మీరు ఎంత జీనియస్ అవన్నా కావచ్చు, ఎంత గట్టి వాళ్ళైనా కావచ్చు, నాకు కూడా ఇంత అనుభవం ఉన్న నాకు కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్కి, నా క్లోజ్ రిలేటివ్స్కి, నా క్లోజ్ నైబర్స్కి చెప్పేటప్పుడు మా స్పాన్సర్ని జతలు పెట్టుకొని వెళ్తా. ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు దొరికితే నా స్పాన్సర్ ఎక్కడ చాలా దూరంగా ఉన్నా నేను జూమ్లో తీసుకెళ్ళి అటెండ్ చేస్తా. ఫస్ట్ టైం మా స్పాన్సర్ దగ్గరే చెప్పిస్తా. కావాలంటే అడగండి, అమర్ రెడ్డిని అడగండి, జిఆర్ఎల్ నరసింహారావు గారిని అడగండి, మన కరుణాకర్ గారిని అడగండి, భైరవ కృష్ణ గారిని అడగండి, విఘ్నేశ్వరిని అడగండి, టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. వీళ్ళందరినీ మా అప్లైన్తో కూర్చోబెట్టాను. నా డైరెక్ట్ లైన్స్ అందరినీ నన్ను నా అప్లైన్తోనే కూర్చోబెట్టాను. నాకు ఎంత తెలిసిన లైక్ దట్ మీరు కూడా మీ డైరెక్ట్ లైన్స్ని ఒంటరిగా వెళ్ళి కలవకుండా మీ స్పాన్సర్తో వెళ్ళి కలవండి. ఎనీ ఛాలెంజ్ మీరు ఇమ్మీడియట్గా శ్రీకృష్ణుడిని కలవాలి.
యుద్ధంలో నుంచి పారిపోకూడదు. బాణాలు కింద వేసేసి యుద్ధం వదిలేయాలనిపించినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశాడు అర్జునుడు. మీకు కూడా బాణాలు వదిలేయాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరేం చేయాలి? రైట్ స్పాన్సర్ని, రైట్ అప్లైన్ని కలవాలి, తన దగ్గర కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఇది బిజినెస్లో వెరీ ఇంపార్టెంట్ సి. అప్పుడు తను కన్విన్స్ చేస్తాడు, వాస్తవాలు చెప్పి నిజాలు చెప్పి నాకు ఇలానే జరిగింది, ఇవన్నీ తట్టుకొని నిలబడిన తర్వాతే, ఈ రిజెక్షన్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాతే నా చెక్ ఇలా వచ్చింది అని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టెస్ట్ మనీ చెప్పి మీకు కన్విన్స్ చేస్తాడు. ఇక్కడ రెండు చెప్తున్నా, మీ డౌన్ లైన్ వచ్చి కలిస్తే మీరు ఇవన్నీ చేయాలి, మీరు కన్విన్స్ చేయాలి వాళ్ళని. లైఫ్ లైన్ వచ్చి కలిస్తే మీరు కన్విన్స్ చేయాలి. అప్పుడు మీరు వెంటనే అర్జునుడి గారి నుంచి శ్రీకృష్ణుడిలాగా మారిపోవాలి. మీకు శిష్యుడు కనపడితే మీరు గురువు అయిపోవాలి, మీ గురువు కనపడితే మీరు శిష్యుడు అయిపోవాలి. అర్థమైంది కదా? శ్రీకృష్ణుడు మీకు కనపడితే, అంటే గురువు కనపడితే, మీ అప్లైన్ కనపడితే మీరు అర్జునుడిగా మారిపోవాలి వెంటనే. చెప్పండి బావగారు అన్నట్లు అయిపోవాలి. అదే సందర్భంలో అర్జునుడు మీకు కనపడితే, మీ టీమ్మేట్, మీ డౌన్ టీమ్మేట్, మీ లైఫ్ లైన్ కనపడితే వెంటనే మీరు శ్రీకృష్ణుడు అయిపోవాలి. అందుకే రెండు క్యారెక్టర్లు మీరు పోషించే కెపాసిటీ ఉండాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవడం, నేర్పించడం రెండు తెలిసి ఉండాలి. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయాలి, రైట్? ఇది నెక్స్ట్ మనకు 5th C ఏం చెప్తుందో చూద్దాం. 5వ సారి మీ అప్లైన్ వచ్చి మిమ్మల్ని కలిసి కన్విన్స్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక రేంజ్లో పెరుగుతాయి. అబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాడు, ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్పాడు, ఆయనకు వచ్చిన సమస్యలన్నీ ఇలాంటివి అని చెప్పాడు, పేమెంట్ చూపించాడు, నెక్స్ట్ అప్లైన్ పేమెంట్ చూపించాడు, టీమ్ సైజ్ చూపించాడు, లాస్ట్ 3 months చెక్స్ చూపించాడు. ఈ ఛాలెంజెస్ అన్నీ నాకు వచ్చాయి, టీమ్ సైజ్ చూపించాడు, బిల్లింగ్ చూపించాడు, ఎవ్రీథింగ్ చూపించిన తర్వాత ఆయన ఐడి ఓపెన్ చేసి చూపించాడు. మీ కాన్ఫిడెన్స్ ఒక రేంజ్లో, ఈయన వల్లనే అయ్యింది, నా వల్ల ఎందుకు కాదు అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే లెవెల్ వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కంపెనీ మీద నమ్మకం పెరుగుతుంది, ప్రోడక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది, అండ్ అప్లయన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. అన్నిటికీ మించి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా నమ్మకం కలుగుతుంది. ఎస్, ఈ బిజినెస్ నడిపించడానికి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయా, అక్కడ గైడ్లు, మెంటర్లు ఉన్నారా అనే విషయం మీకు కలిగిన క్లారిటీ వచ్చిన తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చి, మీ స్పాన్సర్ మీద కూడా కాన్ఫిడెన్స్ వచ్చి, అప్పుడు మీరు 6th Cలోకి ఎంటర్ అవుతారు. దట్ మీన్స్ కమిట్మెంట్. మీ లైఫ్కి మీరు కమిట్ అవుతారు, ఇందులో నేను సక్సెస్ అవుతాననే నమ్మకం మీకు కలుగుతుంది. ఎందుకు మీకే చెప్తున్నానంటే, మీరు ఇక్కడ స్పాన్సర్గా వెళ్తే మీ డౌన్ టీమ్ని మీరు 6వ సారి కలిస్తే, 5వ సారి కాదు 6వ సారి కలిస్తే అతను స్ట్రాంగ్గా కమిట్ అయిపోతాడు ఈ బిజినెస్ చేయడానికి. ఈ స్ట్రగుల్స్ అన్ని మామూలే అనుకుంటాడు, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది కూడా మీరు నేర్పించగలుగుతారు. రైట్, క్లియర్ కదా? ఇప్పుడు మీరు 7వ సారి కలిస్తే అతను బ్యాగ్ ఎత్తుకొని మీతో వస్తాడు, సక్సెస్ చూస్తాడు, మీ సక్సెస్ని దగ్గర నుంచి చూసి బిజినెస్ బిల్డ్ చేయడానికి నేర్చుకొని సిస్టంలోకి వచ్చేస్తాడు. దట్ మీన్స్ 6th C, 7th C క్యారీ ఆన్, మీ జతలోకి వచ్చేస్తాడు. తన గోల్స్ని రీచ్ అవ్వడానికి తను వర్క్ చేస్తాడు, మీ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా తను సపోర్ట్ చేస్తాడు. మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలంటే తన గోల్స్ తను రీచ్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇదే అండి 7th C గురించి మీతో చెప్పాను. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా, తర్వాత కన్సిడర్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేసుకోవాలి అనిపిస్తుంది, ఆ టైంలో రైట్ అప్లైన్ వచ్చి కలిస్తే కన్విన్స్ అవుతారు. ఆ రైట్ అప్లైన్ చెప్పిన విషయాలు విన్న తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది, కమిట్మెంట్ కలుగుతుంది, క్యారీ ఆన్ జతలోకి వచ్చేస్తారు. ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓల్డ్ ప్రజెంటేషన్, ఇది క్లోజ్ చేసి న్యూ ప్రజెంటేషన్లోకి వచ్చేస్తాను. సో లేటెస్ట్గా మీకు ఏం చెప్పాలి అనుకున్నాను ఆ టాపిక్లోకి వచ్చేద్దాం. స్క్రీన్ కనపడుతుంది అనుకుంటా, క్లియర్. ఫాలోఅప్లో 7 C's గురించి మీతో మాట్లాడాను. నెక్స్ట్ ఇంకొక కొత్త ట్రైనింగ్ మీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇది కూడా ఫాలోఅప్లో భాగంగానే చెప్తున్నా. ద 7 Ds రోడ్ మ్యాప్ డ్రీమ్ టు డెస్టినీ.
అర్థమవుతుందా? 7D 7C చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో నాది అల్టిమేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని, సిగ్నేచర్ ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే ఇస్తాం. ఇది పెయిడా అన్పెయిడా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. మన వాళ్ళకి మ్యాక్సిమం అన్పెయిడే ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. బయట వాళ్ళు ఎవరైనా వేరే కంపెనీ వాళ్ళు కానీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఉంటుంది. ఇది ఫిజికల్గా చేస్తాను, జూమ్లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నా. డిస్కషన్ గోయింగ్ అని అనమాట. ఇందులో డ్రీమ్ ఫస్ట్ స్టెప్ వచ్చి డ్రీమ్ డిస్కవర్, మీకు ఏం కావాలో కనుక్కుంటారు. కొంత డెస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది, ఏం డెస్ట్రాయ్ చేయాలో చెప్తాను. కొంత డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ భవిష్యత్తు కోసం. తర్వాత డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే రేంజ్లో కమిట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ తర్వాత మీ గమ్యం మీరు చేరుకుంటారు, డెస్టినీ చేరుకుంటారు, గోల్ రీచ్ అవుతారు. సో ఇది ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఇది 7 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 7 episodes చేద్దాం, రైట్? కమింగ్ డేస్లో ఫాలోఅప్లో భాగంగా ఇది చెప్పాను అంతే మీకు, రైట్? ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మీరు నన్ను ఫాలోఅప్ చేస్తే నేను ఈ 10 episodes అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫాలోఅప్లో మెయిన్గా అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫాలోఅప్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. మీరు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు శ్రీకృష్ణునిలాగా మీరు ఫీల్ అవ్వాలి. మీ అర్జునుడు బాణాలు వదిలేసి యుద్ధంలో నుంచి పారిపోతున్న ప్రతిసారి మీరు భగవద్గీత అయితే చెప్పక్కర్లేదు, బట్ మీకున్న నాలెడ్జ్ని అతనికి ఇవ్వాలి. నేను హెల్ప్ చేస్తాను, ఐఎమ్ విత్ యూ, నేనున్నాను, డోంట్ కేర్ అని చెప్పి మీరు అతనికి ధైర్యం చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. డూయింగ్ వాట్ యూ సెడ్ యూ విల్ డూ. మీరు బిగినింగ్లో ఏ మాట అయితే చెప్పారో ఆ మాట కట్టుబడి ఉండండి. అతనికి ట్రస్ట్, మీ మీద నమ్మకం కలుగుతుంది. తర్వాత నాలెడ్జ్ ఇస్తానని చెప్పండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. తద్వారా అతను ఒకటి పాయింట్ నేర్చుకుంటూ డెఫినెట్గా మిమ్మల్ని అప్రోచ్ చేస్తాడు. ఫ్రెండ్స్, లెట్ us అండర్స్టాండ్ దిస్ స్టాటిస్టిక్స్ అబౌట్ ఫాలోఅప్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేస్తున్నా. 2% సేల్స్ గెట్ జనరేటెడ్ ఆన్ ఫస్ట్ టైం. మీరు ఎవరినైనా కలిసి ఈ బిజినెస్ చెప్తే 100 మందిని కలిస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మీతో కమిట్ అయ్యే వాళ్ళు 2%, రైట్? అర్థమైంది కదా. సెకండ్ టైం కలిస్తే 3% ఛాన్సెస్ ఉన్నాయి. అదే వ్యక్తిని మీరు థర్డ్ టైం కన్నా కలిస్తే 5% ఛాన్సెస్ ఉంది బిజినెస్లో. 5% అంటే 100 మందిని కలిస్తే 5 మంది రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 3 సార్లు కలిస్తే 95 మంది రారు అనమాట. 4వసారి అదే వ్యక్తిని మీరు కలిస్తే 10% ఛాన్సెస్ ఉన్నాయి. 90% ఫెయిల్ అయ్యేదానికి, 10% పాజిటివ్ సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అదే మీరు 5th టైం కూడా అతన్ని కలిస్తే 80% ఛాన్సెస్ ఉన్నాయి. 80%. ప్రతి 100 మందిలోన 80 మంది మీతో రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు? 5th టైం మీరు ఫాలోఅప్ చేస్తే. అంటే మెజారిటీ రిజల్ట్ ఎక్కడొచ్చింది? 5th టైమే కదా. కాబట్టి చాలామంది బిజినెస్లో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫస్ట్ టైం చెప్పి వదిలేస్తారు, సెకండ్ టైం చెప్పి వదిలేస్తారు, థర్డ్ టైం చెప్పి వదిలేస్తారు, 4th టైం కూడా చెప్పి వదిలేస్తారు. 5th టైం మీరు కలవకపోతే నాలాంటి వాడు ఎక్కడో యూట్యూబ్లో వీడియో పెట్టినా, ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వీడియో పెట్టినా, అరే 5th టైం నా ఫ్రెండ్ కలవలేదే అనే బాధతో అతను వెతుకుతూ ఉంటాడు ఈ బిజినెస్ల గురించి ఇలాంటివి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా నేను లేకపోతే ఇంకో లీడర్ తగిలారు అనుకోండి, డైరెక్ట్గా కమెంట్ అయిపోతాడు, జాయిన్ అయిపోతాడు. అర్థమైందా మీకే? లేదా ఆ ఊర్లో ఎవరైనా బ్యాగ్ పట్టుకొని, బ్రోచర్ పట్టుకోను, క్యాట్లాగ్ పట్టుకోను అటువైపు కనపడితే అతని దగ్గరికి వెళ్ళి ఇతనే అడిగి డీటెయిల్స్ కనుక్కొని, మా ఫ్రెండ్ నాకు చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి చెప్పాడు, నేను వినలే, కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ నెంబర్ కూడా నాకు అందుబాటులో లేదు. నాకు కూడా కొద్దిగా మొహమాటంగా ఉంది. ఎందుకంటే అప్పుడు నేను నో అన్నాను కదా. లోపల అనుకుంటూ ఉంటాడు, నేను నో అన్నాను, నేను చేయలేనని చెప్పాను కదా, ఇప్పుడు చేద్దాం అనిపిస్తుంది, బట్ అతని దగ్గరికి వెళ్ళి కలవాలంటే మొహమాట పడ్డ వస్తుంది. ఇలాంటి ఛాలెంజెస్, ఈగో వస్తుంది. ఇలాంటి ఛాలెంజెస్లో కొత్త వారితో కమిట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, రైట్? అందుకని మీరు మిస్ చేసుకోకుండా 5వసారి కూడా కలిసి ఆ 80% రిజల్ట్ తీసుకుంటారని ఆశిస్తున్నా. ఫాలోఅప్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నోట్ చేసుకోండి, రైట్ ఫ్రెండ్స్?
సేమ్ పాయింట్ ఇక్కడ కూడా మీకు జస్ట్ విజిబుల్గా ఉండడానికి కొంచెం క్లారిటీగా చెప్పాను. పిక్చరైజింగ్. నెక్స్ట్, ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ మేకింగ్ డెసిషన్, దే మే నీడ్ మోర్ క్లారిటీ. చూడండి, వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అవగాహన కలగకపోవడం వల్ల కొంతమంది డ్రాప్ అవుతారు. మోర్ క్లారిటీ కావాలి, ఆ మోర్ క్లారిటీ మీరు ఇవ్వకపోవడం వల్ల డ్రాప్ అవుతారు. అంటే రెండోసారి మూడోసారి కలిసినప్పుడు మోర్ క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఎందుకు కమిట్ అవ్వలేదంటే నాకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అని లోపల అనుకుంటూ ఉంటాడు, బయటికి చెప్పడు. అయినా అందుకని మీరు రెండోసారి మూడోసారి కలవాలి. యు మే హ్యావ్ మిస్డ్ ద హార్ట్ బటన్. అందుకని మీరు మూడోసారి నాలుగోసారి కలవకపోతే అతను మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. ప్రాస్పెక్ట్ ఈజ్ నాట్ షూర్ అబౌట్ యువర్ క్యాపబిలిటీస్. ఒక్కసారి మీ కెపాసిటీ, క్యాపబిలిటీస్ కూడా అతను గమనిస్తూ ఉంటాడు. ఈయనకి నిజంగా నన్ను నడిపించగలిగే కెపాసిటీ ఉందా, నాకు ప్లాన్ చెప్పగలడా, నాకు గైడ్ చేయగలడా, నాకు మెంటర్షిప్ ఇవి చేయగలడా, నన్ను గమ్యం చేర్చగలడా అని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు దగ్గర నుంచి. అప్పుడు కూడా డ్రాప్ అయిపోవడానికి ఛాన్స్ వస్తున్నాయి. అందుకని మీరు ట్రైనింగ్ అవ్వండి, ఫస్ట్ నేర్చుకోండి, ప్లాన్ చెప్పడం నేర్చుకోండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 99% డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అయ్యేది ఎవరంటే ప్లాన్ చెప్పడం తెలియకపోవడం. సక్సెస్ అయ్యేది ఎవరు? 100% సక్సెస్ అయ్యేది ఎవరంటే ప్లాన్ చెప్పడం వచ్చిన వాళ్ళు. అందుకనే ప్లాన్ నేర్చుకోండి దయచేసి. చాలా కష్టమైంది కాదు, కేవలం 2 పేజీలే, వెరీ సింపుల్, చాలా ఈజీ క్యాలిక్యులేషన్స్. మళ్ళీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ సమక్షంలో మీరు ప్లాన్ నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి, లేదా వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోండి. పిల్లలైతే ఒక్కసారి వింటే పట్టేస్తారు. 6th క్లాసు 5th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఎవరైనా మన ప్లాన్లో క్యాలిక్యులేషన్స్ వేయగలరు, ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ వేయగలరు. మనకు అప్పుడెప్పుడో గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాం. అందుకోసం పిల్లల్ని కూర్చోబెట్టుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి, లేదా మీరే నేర్చుకునే మెంటాలిటీకి వచ్చేసి పిల్లల్లాగా బిహేవ్ చేయండి. డెఫినెట్గా మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే కొద్దిగా ఖాళీ పెట్టుకోవాలి, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఉండేవాళ్ళు నేర్చుకోలేరు. ఐ వాంట్ టు లెర్న్, ప్రతిరోజు నేర్చుకునేది ఉంటుంది అనేవాళ్ళు నేర్చుకోగలరు. సో ఫ్రెండ్స్, యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ అర్జెన్సీ, ఇంపార్టెన్స్. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈరోజే స్టార్ట్ అవ్వాలో మీరు చెప్పగలగాలి, ఈరోజు చేరితే వచ్చే లాభాలు ఏంటో కూడా మీరు చెప్పగలగాలి. అర్జెన్సీ క్రియేట్ చేయాలి, ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి. దే నీడ్ మోర్ అష్యూరెన్స్. ఒక్కోసారి వాళ్ళు మీ నుంచి ఇంకా ఏవో గ్యారంటీలు అడుగుతున్నారు, అవి కూడా తెలుసుకొని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. సర్టిఫికెట్స్ అన్ని చూపించాలి, డాక్యుమెంట్స్ చూపించాలి, వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాలి, మీ మెంటర్తో మాట్లాడించాలి. ఒక ఏదైనా మంచి సక్సెస్ సెమినార్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించాలి. అప్పుడు అతనికి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఏంది, నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా పర్సనాలిటీ వీక్గా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళే చేయగలుగుతున్నారు, నేను ఎందుకు చేయగలగలేను అని మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు కాదు, కొత్త వాళ్ళని చూపించాలి. కొత్త వాళ్ళని చూపిస్తే అతనికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. రైట్, టైమింగ్ ఈజ్ నాట్ రైట్, ఈ టైం బాగాలేదంటాడు, అప్పుడు కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు బాగుందో చెప్పాలి, ఎప్పుడు బాగుందో కూడా మీరు చెప్పాలి. రైట్, దానికోసం మీకు మినిమం అవగాహన ఉండాలి. మినిమం జ్యోతిష్యం పైన కానీ, జ్యోతిష్యం నేర్చుకోమని చెప్పను, క్యాలెండర్లో డేట్స్ ఏ డేట్లు బాగుంటాయి అవైనా తెలుసుకోండాలి, లేదా మీ లక్కీ డేట్స్ ఏవో తెలుసుకోండాలి, ఆయన లక్కీ డేట్స్ ఏవో తెలుసుకోండాలి న్యూమరాలజీ ప్రకారం. అలాంటప్పుడు కూడా మీరు చెప్పచ్చు. నేనైతే న్యూమరాలజీ ప్రకారం లక్కీ డేట్ వాళ్ళకి ముందే చెప్పేస్తాను. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అర్థమైపోతే నాకు వాళ్ళ లక్కీ డేట్ చెప్పేస్తాను. దాన్ని బట్టి మీకు కూడా రైట్ అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీస్ 2 things become in taking a decision, that is the సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్. కొంతమందికి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, ఇది స్కీమా, స్కామా, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏదో ఏ పేపర్లోనో టీవీలోనో చూసి ఇది కూడా అలాంటిదే అనే భ్రమలో బిలీఫ్స్ అనమాట. అంటే బ్లాక్స్ ఉంటాయి, కొన్ని మిత్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని ఏదో ఒక కంపెనీ పోయి చిల్లర కంపెనీ, దాన్ని పట్టుకొని అన్నీ అలాంటివి అనే ఫీలింగ్తో నమ్మడు. ఇంకా అట్లాంటి సెల్ఫ్ బిలీఫ్స్ ఉంటాయి, వాళ్ళకు వాళ్ళే నమ్మకాలు కొన్ని క్రియేట్ చేసుకుంటారు, మూఢనమ్మకాలు అంటారు కదా, అలాంటివి ఈ ఇండస్ట్రీలో కూడా కొంతమందికి ఉంటాయి. డౌట్స్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ, అసలు ఈ ఇండస్ట్రీ ఉంటుందా, ఇండస్ట్రీ లీగలా ఇల్లీగలా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి.
అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఆ లిస్ట్లో మనం చేస్తున్న సన్నజ్ కంపెనీ ఉందా లేదా చూడండి అని చెప్పి క్లారిటీ ఇవ్వగలగాలి. అందుకే ఆ డేటా మీ దగ్గర ఉండాలి. ఆ నాలెడ్జ్ అయినా మీరు సంపాదించుకోవాలి. మీరే వెబ్సైట్‌లోకి వెళ్లి చెక్ చేయండి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్. జస్ట్ గూగుల్‌లోకి వెళ్లి వెతకండి దొరుకుతది. 461 కంపెనీస్ వస్తున్నాయి. 461 కంపెనీలు వస్తున్నాయి. అందులో మన కంపెనీ ఎక్కడుందో మీరే నాకు ఆ సీరియల్ నంబర్ పెట్టండి. ఈరోజు విన్నారు కదా! చూద్దాం ఎంతమంది డౌన్‌లోడ్ చేసి, ఎంతమంది మన కంపెనీ సీరియల్ నంబర్‌ని రౌండ్ అప్ చేసి నాకు పెడతారో చూద్దాం. ఇది మీకు టెస్ట్ అనుకోండి. మీరు కనుక్కుంటారా లేదా? కనుక్కోలేకపోతే అప్పుడు నన్ను అడగండి. నేను లింక్ షేర్ చేస్తాం. మీకేం మొహమాట పడొద్దు. మళ్ళీ చెప్తున్నా. 100 మంది ఉన్నారు ఈరోజు. ఒకరో ఇద్దరే కమ్యూనికేట్ చేస్తారు. మిగతా వాళ్ళు దీనికి నాకు సంబంధం లేదని వదిలేస్తారు. అందుకోసమే క్లారిటీ. కమ్యూనికేట్ చేయండి. మీ అప్‌లైన్‌తో అయినా కమ్యూనికేట్ చేయండి. నాతో అయినా కమ్యూనికేట్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. అలాగే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కంపెనీ ఏదో కూడా కనుక్కోండి. 2 పాయింట్లు, 2 టాస్క్‌లు ఇస్తున్నా మీకి. ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన 461 కంపెనీ లిస్ట్ తీయగలగాలి. రెండోది 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోగలగాలి. పీడీఎఫ్ మీ దగ్గర ఉండాలి. 2023లో గవర్నమెంట్ ఇచ్చిన పీడీఎఫ్ కూడా మీ దగ్గర ఉండాలి. ఈ 2 ఉంటే మీరు మోసపోరు ఫస్ట్. మీరు మోసపోయే కంపెనీల్లో ఉండరు. అలాగే మీ ఫ్రెండ్‌కి ఇవి 2 ప్రింట్ తీయడము, 2 మీ దగ్గర పెట్టుకొని ఫైల్ ఓపెన్ చేసి చూపించారంటే, అతను మిమ్మల్ని నమ్ముతాడు. ఇండస్ట్రీని నమ్ముతాడు. ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫాలో అప్‌లో ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ టు ఫాలో అప్? ఫాలో అప్ షుడ్ బి వితిన్ 48 అవర్స్. ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పిన తర్వాత 48 గంటల్లో 2 డేస్ లోపల ఖచ్చితంగా ఆయన మైండ్ చాలా పాజిటివ్‌గా ఉంటది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటది. 'బాహుబలి' సినిమా చూసొచ్చిన తర్వాత ఎంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడో 2 డేసే. 2 డేస్ తర్వాత మళ్ళీ మర్చిపోతాడు. 'హనుమాన్' సినిమా చూసొచ్చిన తర్వాత 2 డేస్ ఉంటది ఎనర్జీ. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాడు. లైక్ దట్ మీరు ఫస్ట్ టైమ్ కలిసిన తర్వాత ఆ ఎనర్జీ అతనికి 2 డేసే ఉంటది. ఆ 2 డేస్ లోపల మళ్ళీ ఎనర్జీ పోకముందే రీచార్జ్ చేయాలి. మీరు మొబైల్‌కి ఛార్జింగ్ 2 డేస్ వన్స్ పెడతారా? డైలీ పెడతారా? డైలీ పెడతారు గదా! సో, ఏ 20%కి వచ్చే లోపల మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. ఆయనకి కూడా 20%కి డౌన్ అయిపోయే లోపల ఛార్జింగ్ చేయకపోతే మొబైల్ డెడ్ అయిపోద్ది. ఆయన కూడా బిజినెస్‌లో డ్రాప్ అయిపోతాడు. అందుకనే వితిన్ 48 అవర్స్ లోపల సెకండ్ అప్రోచ్ ఉండాలి. సెకండ్ ఫాలో అప్ ఉండాలి. ఓకే. క్లియర్? మీటింగ్‌కొచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయనే నిర్ణయం చెప్పాలని ఆగొద్దండి. మీరు సెకండ్ టైమ్ ఖచ్చితంగా ఫాలో అప్ చేసి వెళ్లి కలవడమో, టీ కలవడమో, కాఫీ కలవడమో, వాళ్ళ ఇంటికెళ్తారో, లేదా ఫోన్‌లో కలుస్తారో, లేదా జూమ్‌లో కలుస్తారో మీ ఇష్టం. మీ కన్వీనియంట్‌ని బట్టి. ఒక్కసారి కమిట్ అయితే ఆ వ్యక్తిని 6 సార్లు మీరు ఫాలో అప్ చేసేంత వరకు వదలొద్దండి. యెస్. ఓకే కదా! లేకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ మీటింగ్‌లో వేరే వాళ్ళ తరపునొచ్చి మీటింగ్‌లో కూర్చోంటాడు. అందుకు అలాంటిది జరగకూడదంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఉండాలి. యూ కెనాట్ డూ ఎఫెక్టివ్ ఫాలో అప్ విత్ నెగెటివ్ మైండ్ సెట్. ఒక్కసారి మీరు నెగెటివ్ మైండ్ సెట్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అప్ చేయొద్దండి. మీరు చాలా మందిని కలిసి ఉంటారు. అందరూ నో, నో, నో అనడం వల్ల అదే మైండ్‌తో వెళ్లి ఇతను కూడా నో అంటాడు అని మీరే ఫిక్స్ అయిపోయి మీరు ఫోన్ చేస్తే అతను నో అనే అంటాడు. ఎందుకంటే మీరు ముందు సిగ్నల్ పంపించారు. తర్వాత మాట్లాడుతున్నారు. అందుకని నెగెటివ్ ఫాలో అప్ చేయొద్దండి. పాజిటివ్‌గా ఉన్నప్పుడే ఫాలో అప్ చేయండి. మీరు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడే ఫాలో అప్ చేయండి. అందుకనే ఎవ్రీ డే మెడిటేషన్ చేయండి. మార్నింగ్ యోగా క్లాసులకి అటెండ్ అవ్వండి. మీరు పాజిటివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. బ్రేవ్ మార్నింగ్ అని మీ స్పాన్సర్‌కి చెప్పండి. ఫస్ట్ మార్నింగ్ చెప్పండి. తర్వాత మీకు ఎనర్జీ ఇస్తాడు. ఆ తర్వాత మీరు ఫీల్డ్‌కెళ్తే ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. మెంటర్‌తో మాట్లాడండి. కోచ్‌తో మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ ఏంటో షేర్ చేసుకోండి. మీ బాధలు వింటారు వాళ్ళు. మీ సమస్యలు వినడానికి మేమున్నాం. మీ సంతోషాన్ని వినడానికి మీ టీమ్ ఉంది. బాధలు మాకు చెప్పండి. సంతోషాన్ని మాత్రం టీమ్‌కి చెప్పండి. రైట్? అలా ఫాలో అప్ చేస్తారని ఆశిస్తూ ఆల్వేస్ క్రియేట్ నెక్స్ట్ అపాయింట్‌మెంట్. ఇన్ కరెంట్ ప్రెజెంట్ అపాయింట్‌మెంట్‌తో కలిపి నెక్స్ట్ అపాయింట్‌మెంట్ ఎప్పుడని డిసైడ్ చేసుకోవాలి. ప్రతిదీ ఇది క్లోజ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాం. ఈరోజు మనం ఇక్కడ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాం. ఆఫ్‌కోర్స్ లైక్ ఎ లవర్స్. మేబీ ఇప్పుడంటే ఫోన్‌లున్నాయి. కుదురుతది. ఇప్పుడు అట్లా కాదు ఒకప్పుడు.
ఎక్కడో కలిసేవాళ్ళు, ఏ కాలేజీలోనో, యూనివర్సిటీలోనో, ఏ పార్క్‌లోనో. నెక్స్ట్ ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, ఏంటి, ఏ టైంకి కలుద్దాం ముందే ఫిక్స్ చేసుకునేవాళ్ళు. లైక్ దట్ మీరు కూడా ఈ బిజినెస్‌లో పార్ట్నర్స్ అవుతున్నారు కాబట్టి, నెక్స్ట్ ఎప్పుడు, ఎక్కడ అనేది డిసైడ్ చేసుకోవాలి. లుక్, ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. మీరు కలిసేటప్పుడు ప్రొఫెషనల్‌గా ఉండాలి. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్. లెర్న్ టు హ్యాండిల్ అబ్జెక్షన్స్, ఫెల్ట్, ఫౌండ్. ఆ అబ్జెక్షన్స్ మీకొస్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వాలి. ఎలా ఫెల్ట్ అవుతారో అలా ఫెల్ట్ అవ్వాలి. ఎలా కనుక్కుంటారో వాటిని కనుక్కునే ప్రయత్నం చేయాలి. లెర్న్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. కొన్నిసార్లు క్వశ్చన్స్ ద్వారానే ఆన్సర్ రాబట్టొచ్చు. అతను ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనే విషయం పైన మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆ క్వశ్చన్ ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలి. లెర్న్ టు ఆస్క్ క్వశ్చన్, డోంట్ ఆస్క్ ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్. కొన్ని ఎదుటి వ్యక్తికి ఇబ్బందిగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవి అడగొద్దండి. ఏం అప్పులు తీర్చాలని లేదా అని ఇలా మీరు చాలా క్లోజ్‌గా గట్టిగా మాట్లాడితే బాగుండదు. అక్కడ మీరు చెప్పొచ్చు, క్వశ్చన్ వేయొచ్చు. చాలా అవకాశాలున్నాయి ఇందులో. మా ఫ్రెండ్ దాదాపు 1 ఇయర్‌లో 5,00,000 అప్పులు తీర్చాడు. మా అప్లైన్ కార్ కొనుక్కున్నాడు అప్పులు తీర్చేసిన తర్వాత. ఇంకో అప్లైన్ గోల్డ్ కొనుక్కున్నాడు. అలాంటి మీరు ఎక్స్‌పీరియన్స్ చెప్తూ చిన్నగా క్వశ్చన్ చేయొచ్చు. మనకు కూడా స్లోగా అతని మెంటాలిటీని బట్టి, అతని సిట్యుయేషన్‌ని బట్టి మీరు ప్రశ్నించాలి. నీకు బాధ్యత లేదా అని. అంటే పిల్లలున్నారు, ఫ్యామిలీ ఉంది. వాళ్ళ భవిష్యత్తు నీదే రెస్పాన్సిబిలిటీ. సో, దీనికోసం నువ్వేదైనా కొత్త ఆలోచన చేస్తున్నావా? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? నీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఏమన్నా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్సెస్ కోసం వెతుకుతున్నావా? ఇలా క్వెషన్ చేయాలి. పాజిటివ్‌గా క్వెషన్ చేయాలి. నీ దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే నాకు చెప్పు. నాకు అవకాశం వస్తే నీకు చెప్తాను. అని ఇలాగ పాజిటివ్ క్వెషన్స్ అడగాలి. రైట్? ఆల్టర్‌నేటివ్ క్వెషన్స్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. ఆ క్వెషన్‌కి రైట్ ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆల్టర్‌నేటివ్ క్వెషన్ మీ దగ్గర ఉండాలి. ఆ ఆప్షన్ కూడా అతని ముందు పెట్టాలి. హౌ మచ్ యూ రేట్ దిస్ ఆన్ ద స్కేల్ 1-10? అతన్ని అడగాలి. మీరు ఎలా అంటే, నేనొక ప్లాన్ చెప్పాను కదా నీకి. ఒక ఐడియా ఇచ్చాను కదా! దీనికి రేట్ ఇవ్వు 1-10. 10 అంటే సూపర్, మార్వెలస్, ఎక్స్ట్రార్డినరీ. 1 అంటే బ్యాడ్, వెరీ బ్యాడ్, అస్సలు బాలేదని. 1-10 ఎన్ని మార్కులేస్తావు అని రేటింగ్ అడిగామనుకోండి. అతనేమన్నా 6 7 ఇచ్చాడనుకోండి. యెస్, కంగ్రాచ్యులేషన్స్, మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా. డెఫినిట్‌గా ఒక మంచి పర్సన్ మీకు దొరుకుతున్నాడు. ఒకవేళ 4, 3, 2 ఇచ్చాడనుకోండి, మీరు మళ్ళీ మళ్ళీ కలవాలి. అక్కడేం నెగెటివ్ గాదు. ఆయనకు మోర్ క్లారిటీ కావాలని అర్థం. ఇంకా అర్థం కాలేదు అని అర్థం. అంటే ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత అతను 10కి 10 తెచ్చుకునే కెపాసిటీ లేదు మార్కులు. అంటే ఏమని అర్థం? మళ్ళీ మీరు చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. అతనికి 7 మార్కులొచ్చేంత వరకు, 8 మార్కులొచ్చేంత వరకు మీరు చెప్తూనే ఉండాలి. రైట్? అంటే అతని మిస్టేక్ కాదు ఇక్కడ. మీదే మిస్టేక్. ఎందుకంటే లెక్చరర్ మీరు, ఫెయిల్ అయింది అతను. అంటే ఫ్యాకల్టీ రైట్ కాకపోతే ఫెయిల్ అయిపోతారు ఎవరైనా. ఇక్కడ కూడా అంతే. సో, కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. మీ స్పాన్సర్ ద్వారా చెప్పించండి. నెక్స్ట్ స్పాన్సర్ ద్వారా చెప్పించండి. మళ్ళీ జూమ్ మీటింగ్ అటెండ్ చేపించండి. ఇంకొక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఫిజికల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికైనా తీసుకురండి. రైట్? క్లియర్ కదా? యాడ్ ఎఫెక్టివ్‌నెస్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్ టు మినిమైజ్ ఫాలో అప్ ప్రాసెస్. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఉండాలి. ఏదో వచ్చామో చెప్పామో అన్నట్లు కాదు. ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్‌గా ఉండాలి. మంచి పేపర్ ఉండాలి. లాస్ట్ టైమ్ చెప్పాను కదా! మంచి పెన్ ఉండాలి. మంచి డ్రెస్ ఉండాలి. రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ పేపర్, రైట్ పెన్, రైట్ పర్సన్. అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్‌గా ఉంటది. ఎనర్జిటిక్‌గా ఉంటది. ఎంతూజియాస్టిక్‌గా ఉంటది. అప్పుడు ఆ కొత్త పర్సన్ ఖచ్చితంగా మీలాగా అయిపోవాలి. మీ ఉత్సాహం చూసిన తర్వాతనే అతనికి అనిపించాలి. అబ్బా! ఈయన ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంత మంచి బిజినెస్‌లో ఉన్నాడు. ఇంత సాటిస్ఫైడ్‌గా ఉన్నాడు. ఇంత యాక్టివ్‌గా ఉన్నాడు. సో, నేను కూడా ఈయనలాగా మారాలంటే ఈయన చేస్తున్న పనే నేనే చేయాలి అన్న ఆలోచన అతనికి మీ హావభావాల్లో కనపడాలి. రైట్? మీ హావభావాల్లో కనపడాలి. డెఫినిట్‌గా అప్పుడు సమస్యలు తగ్గుతాయి. సొల్యూషన్స్ పెరుగుతాయి. ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. పరిష్కారాలు పెరుగుతాయి. రైట్? నెక్స్ట్, డోంట్ విన్ ఆర్గ్యుమెంట్. ఎవరితోనో ఆర్గ్యుమెంట్‌తో గెలవాలని అనుకోకండి. విన్ హార్ట్ మీన్స్
మనిషిని గెలవాలి అనుకోవద్దు, మనసుని గెలవాలి అనుకోండి. అర్థమైందా? మనిషిని గెలవాలి అనుకోవద్దు, మనసుని గెలవాలి. అందరూ మనుషులను దోచుకోవడానికి వస్తే మనం మాత్రమే మనసును దోచుకోవడానికి వచ్చామని చెప్పండి. చెప్పడం కాదు, చూపించండి. లెర్న్ యాక్టివ్ లిజనింగ్. అతను చెప్పే మాటల్ని చాలా యాక్టివ్గా వినండి. మనం చెప్పాను కదా రీసెంట్లీ 80-20 ఫార్ములా ఫాలో అవ్వండి. 80% మీరు వినాలి, 20% చెప్పాలి. ఫస్ట్ టైం, సెకండ్ టైం అతను కన్విన్స్ అయ్యేంత వరకు. ఆ తర్వాత 80-20 మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 80-20 నేను 99 నేను చెప్తున్నా, 1% మీకు అవకాశం ఇస్తున్నా. అలా ఉంటుంది కమిట్ అయిన తర్వాత. కమిట్ కాకముందు ఏమవుతుంది, 20% మీరు చెప్పాలి, 80% వినాలి. లెర్న్ హ్యాండిల్ ప్రజెంటేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోండి. షేర్ స్టోరీస్ విచ్ కెన్ బిల్డ్ కన్స్ట్రక్షన్. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ని షేర్ చేయండి. ఇంక్రీజ్ యువర్ ప్రజెన్స్ ఇన్ ద ప్రాస్పెక్టస్ మైండ్ బై యూజింగ్ సోషల్ మీడియా యాజ్ ఎ టూల్. మీ వీడియోలు ఏమైనా సోషల్ మీడియాలో ఉంటే అవి షేర్ చేయండి. మీరు ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఏమైనా షేర్ చేసింటే అవి కూడా అతనికి ఇవ్వండి. చూడండి, నేను ఇలా ఇంత పబ్లిక్గా చెప్తున్నా, నీకు ఒకడికే కాదు, పబ్లిక్లో ఈ విషయాన్ని నేను వీడియో రూపంలో పెట్టాను. ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేశాను, పబ్లిక్లో చెప్పాను అని చెప్పి అవి చూపించండి. తద్వారా ఏమంటే ఒక్కరికే చెప్తున్నాడు అంటే భయపడతాడు అతను. నేను ఆల్రెడీ 100 మందికి, 1000 మందికి చెప్తున్నానంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. యూజ్ టూల్స్. మన దగ్గర టూల్స్ ఉన్నాయి, టూల్స్ అన్ని వాడండి. ఈఎస్ఈఎస్ఐ ప్రమోషనల్ వీడియోస్ వాడండి, బ్రేవ్కి వీడియోస్ వాడండి, లింక్స్ని షేర్ చేయండి. మిరాకిల్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి చెప్పండి. సోరియాసిస్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఈ 10,000, 20,000 సంపాదిస్తున్న వాళ్ళు ఈరోజు 1,00,000 పైన సంపాదిస్తున్నారు. జాబ్స్ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 లక్షలు, 3 లక్షలు మంత్లీ శాలరీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ వస్తూ ఉండి ఆ బిజినెస్లో వదిలేసి వచ్చి మన బిజినెస్ని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మంత్లీ 5 లక్షలు వచ్చేవాళ్ళు ఈ బిజినెస్లోకి వచ్చి ఫస్ట్ మంత్ నుంచి బిజినెస్, బిగినింగ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్టోరీస్ మీరు షేర్ చేయండి. ఆటోమేటిక్గా అతనికి కూడా ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. రైట్? యూట్యూబ్ ఛానల్, సెండ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ద పర్మిషన్ అండ్ ఆల్సో ఆస్క్ ఫర్ సూటబుల్ టైమ్ దట్ దే క్యాన్ గో త్రూ దిస్. అతనికి ఏ టైం కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైంలో చూడమని చెప్పండి. సో దట్ యూ కెన్ డిస్కస్ ఆన్ ఇట్. ఆ తర్వాత అతను చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత, పీడిఎఫ్ చూసిన తర్వాత ఆ టాపిక్ పైన మళ్ళీ మీరు డిస్కస్ చేయండి. ఎక్కడ నచ్చింది, ఏ పాయింట్ నచ్చింది అనే విషయం పైన డిస్కస్ చేయండి. చూసాడా లేదా మీకు అర్థమవుతుంది. యూజ్ నో ఫర్ ఎస్. ప్రతిదానికి ఎస్ అనడం నేర్చుకోండి. చూడండి, అతను నెగిటివ్గా మాట్లాడిన ఎస్ నిజమే కదా అన్నట్లు కన్విన్సింగ్గా ఉండండి. తర్వాత ముందు ఎస్ అనేసి తర్వాత నో అనిపించడానికి ప్లాన్ చేయండి. మీన్స్ ముందు ఫస్ట్ ఎస్ అన్నాడు దేనికైనా. ఎస్, నేను కూడా అట్లా ఫీల్ అయ్యాను, నేను కూడా ఫస్ట్లో అట్లనే అనుకున్నాను. ఎస్, నిజమే నువ్వు చెప్పేది అని చెప్పి పాజిటివ్గా రియాక్ట్ అవ్వండి. అప్పుడు మనసు గెలుచుకుంటారు. ఎప్పుడైతే మనసు గెలుచుకుంటారో తర్వాత మీరు నేను ఒకటే అనే భావం అతనికి కలిగిన తర్వాత మళ్ళీ మీరు చెప్పే మాటలు వింటాడు. అప్పుడు మీరే డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా, అతని ప్రాబ్లం ఏంటో అర్థమైపోయింది కదా మీకు, ఆ ప్రాబ్లమే మీ ప్రాబ్లం లాగా మీరు ఫీల్ అవుతూ నెక్స్ట్ స్పాన్సర్ని అప్లైన్ దగ్గర కలిసి అతని ద్వారా ఆన్సర్ ఇప్పించండి. మీకు ఆన్సర్ తెలిసినా మీ క్లోజ్ ఫ్రెండ్కి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయకండి. ఎందుకంటే హర్ట్ అవుతాడు, ఈగో ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు మీరు మీ స్పాన్సర్ దగ్గర చెప్పించండి అతని ప్రశ్నకి సమాధానం. ఎందుకంటే అతను ఎస్ అన్నప్పుడు మీరు కూడా ఎస్ అన్నారు కదా, నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంది అన్నారు కదా. అన్న తర్వాత మళ్ళీ వెంటనే ఆన్సర్ మీరు చేస్తే బాగుండదు. మీరు మీటింగ్ కానీ లేదా ట్రైనింగ్ కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆన్సర్ చేయొచ్చు. అప్పటికప్పుడే ఆన్సర్ చేయాలంటే కాల్ టు స్పాన్సర్, కాల్ టు రైట్ అప్ లైన్, ఎస్, లేదా కాల్ టు జూమ్ పెట్టండి సార్, మా ఫ్రెండ్ నేను అటెండ్ అవుతాం, కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి అని చెప్పి మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అడగండి. క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్? అండర్స్టాండ్ ద పార్కింగ్ కాన్సెప్ట్. ఆయనకి ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు, ఆ బిజినెస్లోకి వస్తే ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తారు అంటే మీరు అపార్ట్మెంట్లో ఎప్పుడైనా దిగి ఉంటే అర్థమవుతుంది మీకు. ఆ హౌసెస్లో పార్కింగ్ ప్లేస్ ఇస్తారు కదా మీకు, మీ కార్కి, మీ బైక్కి ఒక మార్క్ వేసి పెడతారు అక్కడ, మీ బైక్ ఎక్కడ పెట్టాలి, మీ కార్ ఎక్కడ పెట్టాలి అని. లైక్ దట్ అతనికి ఈ బిజినెస్లో మీరు ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తున్నారు, మీకు డైరెక్ట్ ఇస్తున్నారా
లేదా ఎవరి దగ్గరైనా వాళ్ళ డౌన్ లైన్లో ఎక్కడ ఇస్తున్నారు? ఇది కూడా చాలా మందికి ఉన్న డౌట్. ఇది కూడా క్లారిటీ ఇస్తే మీ మీద నమ్మకం కలుగుతుంది. అతని ఫీలింగ్ ఏముందో కనుక్కోండి. ఎక్కడ కావాలి నీకు ప్లేస్‌మెంట్ అని అడగండి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసి, అతను అనుకున్న చోటు ఇచ్చారంటే హ్యాపీ, మీ జర్నీ సేఫ్‌గా ఉంటది. అలా లేకుండా అతన్ని మోసం చేసి, ఎక్కడో తీసుకెళ్ళి ఏ 5 మంది కిందనో, ఏ 10 మంది కిందనో మీకు తెలియనటువంటి ప్లేస్‌లో ఏసేసి, మీరే ఎక్కడేసినామో కూడా మర్చిపోయినటువంటి సందర్భాలుంటాయి. కొంతమంది అలా చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మిమ్మల్ని నమ్మి ఎంతో ట్రస్ట్ పెట్టుకొనొస్తాడు. మీరే శ్రీకృష్ణుడు అనుకోనొస్తాడు. మీరెక్కడో సైనికుల్లో తీసుకువెళ్ళి ఆయన అర్జునుడు అనుకోనొస్తాడు. ఎక్కడో తీసుకెళ్ళి కొన్ని లక్షల మందిలో మీరు ఎక్కడో చోట పడేశారనుకోండి, అతని ఇంపార్టెన్స్ మీరు అతనికి ఇవ్వలేదు కాబట్టి, నెక్స్ట్ మీకు కూడా మీకు అతను ఇంపార్టెన్స్ ఇవ్వడు. రైట్? వర్క్ ఆన్ రిలేషన్‌షిప్. ఈ బిజినెస్ అంతా కూడా ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అనుకుంటాం రియల్‌గా. కానీ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ కాదు. మనీ బేస్డ్ బిజినెస్ కాదు. రిలేషన్‌షిప్ బిజినెస్ ఇది. రిలేషన్‌షిప్ బిజినెస్ ఇది. ఇప్పుడు నాతో ఇంతమంది లీడర్స్ ఉన్నారు అంటే కారణం బికాస్ ఆఫ్ రిలేషన్‌షిప్, నాట్ మనీ. డబ్బు కోసం రాలేదు. ప్రొడక్ట్ కోసం రాలేదు. మనం వాళ్ళతో ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళు దాన్ని బట్టి మనతో ఉంటారు. అంటే నేను ఫస్ట్ రోజు చెప్పిన మాట, ఈ రోజు చెప్పే మాట, రేపు చెప్పబోయే మాట ఒకటే ఉన్నప్పుడు మనతో ఉంటారు. అలా కాకుండా రోజుకో మాట చెప్తూ ఉంటే మనతో జంప్ అయిపోతారు. ట్రస్ట్ బిల్డ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఒకే విషయం చెప్పేటప్పుడు ఛాలెంజెస్ రావు. తడుముకునే పని ఉండదు. ఒక్కసారి అబద్ధం చెప్పారంటే ఈ బిజినెస్ క్లోజ్. అందుకని 99 నిజాలు చెప్తే ఈ బిజినెస్ నడవదండి. మళ్ళీ చెప్తున్నా చూడండి. 99 నిజాలు చెప్తే ఈ బిజినెస్ నడవదు బాగా. 100 నిజాలు చెప్తేనే నడుస్తది. అందుకని దయచేసి 100 నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ సాధిస్తారు. రైట్. ఫ్యూచర్ ఈస్ ఇన్ ఫాలో అప్. భవిష్యత్తు అంతా ఫాలో అప్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి రైట్ ఫాలో అప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందులో గెస్ట్‌ని ఎలా ఫాలో అప్ చేయాలి, గెస్ట్ వస్తే అతన్ని ఎలా ఫాలో అప్ చేయాలో నేర్చుకోవాలి. న్యూ డిస్ట్రిబ్యూటర్‌ని ఎలా ఫాలో అప్ చేయాలి, లీడర్‌ని ఎలా ఫాలో అప్ చేయాలి. చూడండి 3 ఉన్నాయి ఇక్కడ. రైట్. కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి. చాలా ఉన్నాయి. కొత్తగా వచ్చి ఐడీ తీసుకున్న వాళ్ళని ఏం ఫాలో అప్ చేయాలి. చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి. వాళ్ళు ఇంకా అప్లికేషన్ ఫిల్ చేయలేదు. ఇంకా డౌట్స్ ఉంటాయి. క్లారిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్‌ని చేయాలి. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఏం చేయాలి అతన్ని? ఫస్ట్ ఆర్డర్ పెట్టించాలి. లీడర్ ఫాలో అప్. లీడర్‌ని ఎలా ఫాలో అప్ చేయాలి? ఒకవేళ వచ్చిన వ్యక్తి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదో కంపెనీలో లీడర్, అతనికి నాలెడ్జ్ ఉంది. అతన్ని మీరు వీళ్ళు ఫాలో అప్ చేసినట్లు ఫాలో అప్ చేస్తే అతను ఫీల్ అవుతాడు. లీడర్‌ని డిఫరెంట్‌గా ఫాలో అప్ చేయాలి. రైట్. అప్పుడు మీరు ఇంకో పెద్ద లీడర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈ లీడర్‌ని ఎలా ఫాలో అప్ చేయాలో నేర్చుకోవాలి. కన్సిస్టెన్సీ ఫాలో అప్. 1100 పీవీ ఎప్పుడు చేయించాలి? 2500 పీవీ ఎప్పుడు చేయించాలి? 5000 పీవీ ఎప్పుడు చేయించాలి? 15థ్ లోపల ఫాలో అప్ చేయాలి. రెండో తారీఖు ఎప్పుడు ఎవ్రీ మంత్ రెండో తారీఖు మీ టీమ్‌లో ఎన్ని బిల్లులు అవుతున్నాయో చూసుకోండి. ఎంతమంది 1100 పీవీలో ఉన్నారో చూసుకోండి. ఎంతమంది 2500 పీవీలో ఉన్నారు? ఎంతమంది 5000 పీవీలో ఉన్నారు? వీళ్ళు రెగ్యులర్‌గా చేస్తున్నారా లేదా? మూడో నెల మిస్ అవుతున్నారా? నాలుగో నెల మిస్ అవుతున్నారా? ఇవి కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అంత టీమ్‌ని నేను చూడమని చెప్పట్లేదు. మీ డైరెక్ట్ లైన్స్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్. రైట్? మీ డైరెక్ట్ లైన్స్‌కి మీరే రెస్పాన్సిబుల్. వీలైతే సెకండ్ జనరేషన్ కూడా ప్రయత్నం చేయండి. వీక్లీ కట్ ఆఫ్ వచ్చినప్పుడు మీన్స్ మీకు తెలుసు కదా! వీక్లీ కట్ ఆఫ్ డైరెక్ట్ సేల్స్ బోనస్ ఉంటది. అప్పటికి మీరు ఎంత బిజినెస్ చేస్తున్నారు? కన్సిస్టెన్సీ 15థ్‌కి వచ్చేటప్పటికి ఎంత బిజినెస్ జరుగుతుంది? ఇవి కూడా వాళ్ళ దగ్గర ఫాలో అప్ తీసుకోండి. వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. రెగ్యులర్ ఆఫర్ 24థ్ మనకి రెగ్యులర్‌గా రీపర్చేజ్ ఆఫర్ 24 తారీఖు ఎండ్ అవుతది. చాలా ఆఫర్స్ ఆ రోజుకి ఎండ్ అయిపోతాయి. అవి ఏమేమి ఎండ్ అవుతాయి ఆ విషయం మీకు అవగాహన కలిగి ఉండాలి. మంత్ ఎండ్ ఎలా ఉంటది? మంత్ ఎండింగ్ గురించి కూడా మీకు అవగాహన కలిగి ఉండాలి. మంత్ ఎండ్ స్టార్ట్ విత్ 25థ్. 25థ్‌తో మంత్ ఎండ్ స్టార్ట్ అయిపోతది. ఆ విషయం కూడా మీకు గుర్తుండాలి. కస్టమర్‌ని ఎలా ఫాలో అప్ చేయాలి? కస్టమర్‌కి స్టాక్ అయిపోయిందా లేదా? డైరీలో మీరు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయాలి. ఇక్కడ ఇది ఇంకో కొత్త పాయింట్ కస్టమర్ అనేది. రైట్. సన్‌ఎడ్జ్ కార్నర్ ఫాలో అప్. సన్‌ఎడ్జ్ కార్నర్ లాస్ట్ మంత్ తీసుకున్నాడు కదా! ఆ స్టాక్ అయిపోయిందా లేదా? సేమ్ పర్సన్ మళ్ళీ కార్నర్ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా? సేమ్ వెల్‌నెస్ హోమ్ షాపింగ్. ఇక్కడ కూడా సేమ్. బాస్కెట్ సేమ్. అలాగే వెల్‌బీయింగ్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్ ఎవరైనా తీసుకుంటున్నారా? తీసుకుంటే వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి ఇవన్నీ చూసుకోండి. బికమ్ డైమండ్ డైరెక్టర్ అండ్ అచీవ్
హౌస్ బోనస్ ఫాలోఅప్. ఎప్పటి వరకు మీరు ఫాలోఅప్ చేయాలి అంటే, మీ టీమ్‌లో హౌస్ బోనస్ అచీవర్ వచ్చేంత వరకు ఫాలోఅప్ చేయాలి. ఆయన అన్నీ నేర్చుకుంటే హౌస్ బోనస్ తీసుకుంటాడు. అన్ని ఇన్‌కమ్స్ వస్తాయి. ఆ తర్వాత ఆయన డూప్లికేట్ చేస్తాడు. రైట్? అప్ టు దట్ మీరు ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత మీది. ఇదండి ఈరోజు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎలా స్టార్ట్ అవ్వాలి ఈ బిజినెస్ అనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో మనం డిస్కస్ చేద్దాం. రైట్? ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు ఫాలోఅప్ ఎలా చేయాలి అనే విషయం పైన చాలా క్లారిటీగా మీరు వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. దీనిపైన మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి యూట్యూబ్‌లో మనకు చాట్ బాక్స్‌లో మేము ఓపెన్ చేసున్నాం. చాట్ బాక్స్‌లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ మనం కలుద్దాం. మిగతా విషయాలు మాట్లాడుకుందాం. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని నేను చెప్పడం కాదు. ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ రూపంలో కూడా మన గవర్నమెంట్ చెప్తుంది. బడ్జెట్‌ని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి, బడ్జెట్‌లో ఉన్నటువంటి అంశాలేంటి అనే దానిపైన సర్వే చేస్తున్నాను. మనకు డైరెక్ట్ సెల్లింగ్‌కి సంబంధించి, మన ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేయబోతుందా? ఎక్స్‌ట్రా ఏమైనా యాడ్ చేయబోతుందా? అనే విషయం తెలియజేసే ముందు ఇంకో ఇంపార్టెంట్ ఏమంటే చాలా మందికి జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. చాలామంది మన వైపు రాబోతున్నారు. వారందరికీ మనం అవకాశం ఇద్దాం. రైట్? మీలో ఎవరైనా వీడియో చూసి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఉంటే, మా సంస్థ తరపున, మా టీమ్ తరపున, అలాగే బ్రేవ్‌కి తరపున, ఈఎస్ఐ తరపున మీకు సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మీ ప్రాంతాల్లో మాకు మంచి లీడర్స్ ఉన్నారు. మీరు కాల్ చేసి మీ ఏరియా, మీ ఇన్ఫర్మేషన్ లేదా చాట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేసినట్లయితే, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఆ ఏరియాలో ఉన్న లీడర్స్‌కి మీకు అటాచ్ చేసి సర్వీస్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో, మా సర్వీస్‌ని, మా యొక్క సపోర్ట్‌ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. మీకు కూడా ఇలాంటి చెక్స్, ఇలాంటి ఇన్‌కమ్స్ తీసుకోవాలని ఆశిస్తున్నా. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బై.